హాయ్ హలో అందరికీ. మేమైతే దుర్గమ్మ తల్లి దర్శనం కంప్లీట్ అయిపోయాక మనకి విజయవాడకి దగ్గరలో ఒక 20 కిలోమీటర్స్లో ఒక టెంపుల్ అయితే ఉందండి, ఆంజనేయ స్వామి టెంపుల్. సో అది చూద్దాము అని చెప్పేసి మేము బయలుదేరామన్నమాట. కృష్ణా జిల్లా కంచిచర్ల మండలం పరిటాల గ్రామంలో 135 అడుగుల విగ్రహం అయితే ఆంజనేయ స్వామి విగ్రహం ఉంది. చాలా బాగుందన్నమాట. ఈ స్టాట్యూ వచ్చేసి సూపర్గా ఉంది. అయితే ఇక్కడ బాగుంటుంది అని చెప్పేసి మా హస్బెండ్ అయితే తీసుకొచ్చారనమాట. మనకి విజయవాడకి 20 కిలోమీటర్ దూరంలో, అది హైదరాబాద్ జాతీయ రహదారి పైన ఉంటుందన్నమాట ఈ టెంపుల్ అయితే. ఒక చేత్తో అభయం ఇస్తూ ఒక చేత్తో గదను పట్టుకొని మీకు నేనున్నాను అంటూ విగ్రహం అంత దూరంలో కూడా మనకి మంచిగా ఆశీర్వాదం ఇస్తున్నట్లుగా కనిపిస్తూ ఉంటుంది. కంచిచర్ల మండలం పరిటాల గ్రామం, ఇది కృష్ణా జిల్లా. అసలు ఎంత బాగుందంటే అంత బాగుంది. ఈ టెంపుల్ వచ్చేసి 135 ఫీట్లు అనమాట ఈ విగ్రహం. చాలా బాగా నచ్చింది మాకైతే. మేమైతే చూద్దాము అని చెప్పేసి దుర్గమ్మ తల్లి దర్శనం చేసుకొని 4కి మాది దర్శనం కంప్లీట్ అయిపోయాక మనకి విజయవాడ నుంచి ఒక 20 కిలోమీటర్స్ అనమాట హైదరాబాద్ వెళ్ళే రహదారిపైనే ఉంది. చాలా బాగుందన్నమాట. అసలు చూడగానే జై శ్రీరామ్, జై హనుమాన్ అసలు అంత మనకి అనిపించింది అనమాట. అంత ఫీల్ అనిపించింది. చూడండి, ప్రపంచంలోనే ఎత్తైన విగ్రహం ఇదేనమాట. మనకి ఇంకెక్కడ అంత హైట్ విగ్రహం అయితే లేదంట. ఈ ప్రపంచంలోనే ఎత్తైన విగ్రహం పరిటాలలోనే ఉంది. అసలు అంత బాగుంది కూడా. చూడండి, చాలా బాగుంది కదా. నాకైతే బాగా నచ్చిందన్నమాట. నేను ఎప్పుడూ చూడలేదు. అండ్ దుర్గమ్మ టెంపుల్కి అయితే వచ్చి వెళ్తూ ఉంటాను, కానీ ఈ టెంపుల్ అయితే ఎప్పుడు చూడలేదన్నమాట. ఇదే ఫస్ట్ టైం నేను రావడం. చూసారు కదా, చాలా అంటే చాలా బాగుంది. అండ్ మేము వచ్చిన టైంలో అయితే క్లోజ్ చేసి ఉంది. లోపల కూడా మనకి ఆంజనేయ స్వామి విగ్రహం అయితే ఉంటుంది. పూజలు అందుకుంటూ ఉంటారనమాట అంజన్న. అక్కడ మంచిగా మనకి ఒక గంట పెట్టారు చూడండి. ఆ గంట మనం 3 సార్లు అక్కడ మోగిస్తూ ఉండాలన్నమాట. చూడండి, కింద నుంచి చూస్తే పైదాకా అసలు ఎలా కనిపిస్తుందో. అసలు మనం అక్కడ చిన్న చీమల్లాగే ఉన్నామన్నమాట. అంత బాగుంది టెంపుల్ అయితే. చాలా అంటే చాలా బాగుంది. చూడండి, మేము అక్కడ అంత కనిపిస్తున్నామో. చాలా బాగుంది అసలు. 135 ఫీట్లు అనమాట విగ్రహం వచ్చేసి. చాలా అంటే చాలా బాగుంది. అందరూ భక్తులు వచ్చి దర్శనం చేసుకొని, ఇంకొకటి ఏంటి అంటే ఆంజనేయ స్వామి టెంపుల్లో ఎప్పుడు కూడా కోతులు ఉంటాయి అన్నమాట. ఇక్కడ ఇంకా ఎక్కువ ఉన్నాయి, బాగా కోతులు ఉన్నాయి అన్నమాట. ఇక్కడ మనకి డొనేషన్లు ఇచ్చిన వాళ్ళ నేమ్స్ అయితే ఇక్కడ రాసి ఉన్నాయన్నమాట. మేము ఈవినింగ్ టైం కదా, ఇంకా అప్పటికి పూజ అయితే చేయలేదన్నమాట. క్లోజ్ చేసి ఉంది టెంపుల్ అయితే. కానీ మేము బయట వైపు ఉండి మొత్తం కూడా చూసామన్నమాట. మొత్తం తిరిగి అండ్ మెట్లు కూడా ఎంత బాగా కట్టారంటే టెంపుల్ విగ్రహం దగ్గరికి పైకి ఎక్కాలని చాలా బాగా. అయితే నేను